ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. 12 గంటల్లోపు ఈ నివేదికను అందించనున్నట్లు సమాచారం. గత ఏడాది జూన్లో కమిషన్ మొదలు కాగా ఇవాళ్టితో గడువు ముగియనుంది. అయితే ప్రోటోకాల్ ప్రక్రియ కోసం ఆగస్టు 3 వరకు ప్రభుత్వం గడువు పెంచింది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతోందని ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. ఈ రోజు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కమిటీ ఏదైతే కాళేశ్వరంలో జరిగినటువంటి బ్యారేజ్ల కుంగుపాటు మేడారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన నిర్మాణంలో జరిగిన లోపాలపై ఈ కమిషన్ ఇప్పటికే 119 మందిని ఏదైతే విచారణ చేసింది. చివరిగా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ అందరినీ కూడా ఈ కమిషన్ గత నెల ఏదైతే విచారణ చేసింది, విచారణ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజుతోటి కమిషన్ ఇచ్చినటువంటి గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ రోజు కమిషన్ జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ రోజు ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. అయితే 12 గంటల లోపు నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులకు ఇప్పటికే ఏదైతే సమాచారం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఈ నివేదికను అందుకున్నట్టు తెలిసింది. రాహుల్ బొజ్జా ఈ నివేదికను అందుకున్న తర్వాత నేరుగా ప్రభుత్వానికి కూడా ఈ నివేదిక అందిస్తారు. అయితే గత ఏడాది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి అలాగే ఈ బ్యారేజ్ల కుంగిపట్టుకు సంబంధించి కమిషన్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది జూన్ నెలలో. సో ఇప్పటికే ఒక ఏడాది అయిపోయింది. ఈ నేపథ్యంలో 3000 పేజీలకు సంబంధించిన ఒక రిపోర్ట్ ని కమిషన్ ఇప్పటికే సిద్ధం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటు లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు. గతంలో కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కమిషన్ రిపోర్టులు చెల్లాయా లేదా ఇలాంటి లీగల్ ఒపీనియన్స్ కూడా పూర్తి స్థాయిలో ఘోష్ కమిషన్ తెలుసుకున్న నేపథ్యంలోనే ఈ రోజు కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. 119 మందిలో అటు ఈఎన్సీ అధికారులు, ఇరిగేషన్ అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ఫైనాన్స్ సెక్రటరీ, వీరితో పాటు ఈ 3 బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులు వీరందరినీ కూడా కమిషన్ 1-2 సార్లు వీరితో విచారణ జరిపింది. వీరి దగ్గర నుంచి అఫిడవిట్స్ కూడా తీసుకుంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలను కూడా ఇప్పటికే అప్పుడున్నటువంటి సీఎం అందరినీ కూడా విచారణ చేసి వారి దగ్గర పూర్తి సమాచారాన్ని సేకరించింది. మరి కమిషన్ ఏ రకమైనటువంటి నివేదిక ఇవ్వనుంది, కమిషన్ ఇచ్చే నివేదికలో ఏముంటుంది, కమిషన్ ఎవరిపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది, ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తి, ఉత్కంఠ నెలకొంటే విధంగా ఉంది. ఎందుకంటే ఈ వచ్చేటువంటి కమిషన్ రిపోర్ట్ మేరకు ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది, ఎవరి మీద చర్యలు తీసుకుంటే, కమిషన్ ఎవరిపై చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేస్తుంది, ఎవరిది తప్పని చెప్పి నిర్ధారించింది, ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతానికి అయితే అందరి మొదలు వెళ్తున్నారు. కమిషన్ నివేదికలో ఏముంటుంది, ప్రభుత్వం ఎలా అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే ఉదయం 12 గంటల లోపు కమిషన్ ఈ నివేదికను అటు నీటిపారుదల శాఖ అధికారికి ఏదైతే ఇస్తుంది, ఇచ్చిన తర్వాత కమిషన్ గడువు కూడా ఈ రోజు చైర్మన్ గడువు కూడా ముగుస్తుంది. కానీ ప్రోటోకాల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి గడువుని ఆగస్టు 3వ తారీఖు వరకు పెంచుతూ కూడా ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వు కూడా జారీ చేసింది. మరి కమిషన్ నివేదికపై మాత్రం సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. మరి దీనిపై ఎలాంటి అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, అలాగే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది అనేది మాత్రం కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, ప్రభుత్వం నివేదికను బయటపెట్టిన తర్వాతే తెలుస్తుంది. షాయిదా. రైట్, థ్యాంక్ యూ అజీం.